ఏపీల పంక పార్టీకి జగనాల్ సార్ మోటార్ అయితే సజ్జల రోజా కొడాలి నాని వల్లభనేని వంశీ అసొంటోళ్ళు 4 రెక్కలు మోటార్ వేస్తే పంక తిరిగినట్టు సార్ ఆర్డర్ వేస్తే తతిమదంతా ఇల్లు చూసుకుంటారు. అగో అసొంటోళ్ళు ఏపీల అధికారం పోయినాక మైకుల ముంగటికి రాకుండా అయ్యిర్రు. అందరు గమ్మునుంటే మంచిగా ఉండదు అనుకున్నట్టున్నది అక్క. అందుకనే ఇక ఏమంటున్నదో ఇందాం పారు. మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని అప్పట్లో ఏపీ మాజీ సీఎం జగన్ సార్ చెప్పినట్టే ఇప్పుడు మాజీ మంత్రి రోజక్క కూడా గసవంటి సూత్రాలే చెప్తున్నది. ఎన్ను చూపేది లేదు వెనకడికి వేసేది లేదు జై జగన్ అన్న అనుకుంటా ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చింది రోజక్క. రిషికొండల కట్టిన అద్దాల భవంతుల పంచాది అందరికి ఎరుకున్నదే కదా. రాజభవంతులోగానే ఉన్న ఇండ్లను గుట్టను తొలిసి పాత సీఎం జగన్నాథ్ సారు ఆయన ఉండనీకే కట్టుకున్నాడు. మల్లోపాలు గెలిస్తే ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని సముద్రాన్ని చూడాలనుకున్నాడు. పబ్లిక్ పైసలన్నింటినీ ఆగం పట్టించిండు అని కొత్త సర్కారోళ్ళు కోటొక్క తీరుగా జాపిస్తుంటే ఇప్పుడు పంకపాటి మాజీ మంత్రి రోజక్కగా ముచ్చట్ల రేషానికి వచ్చింది. రాష్ట్రానికి వచ్చేటి చుట్టాల కొరకు భవంతులు కడితే తప్ప విశాఖ నగరాన్ని విశ్వనగరం లెక్క చేయాలనుకుడు తప్ప దేశంలో కాదు ఈ దునియాలనే చూడదగ్గ చోటు లెక్కన రిషికొండను చేయాలనుకుడు తప్ప అనుకుంటా ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చింది రోజక్క. అంతేకాదు 9.5 ఎకరాలల్లో ఇండ్లు కడుతున్నట్టు సెంట్రల్ సర్కారులకు సెంటర్ అడవి శాఖ వాళ్లకు అన్ని తీర్ల మతలాభులు ఇచ్చినాకనే బంగ్లాలు కట్టినామన్నట్టే రాసుకొచ్చింది రోజక్క. దునియాలనే ఎక్కడెక్కడికేంచో పర్యాటకులు వచ్చి చూసేటట్టే సుందరంగా తయారు చేసినామన్నట్టే చెప్పుకొచ్చింది. ఇది ఒకటే కాదు ఇక వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన మంచి మంచి పనులను చూసి ఓర్వలేకనే లేనిపోని బుడత చల్లుతున్నారట కొత్త సర్కారోళ్ళు. మా జగనన్న మీద మా మీద మసిబుసి మారేడిగా చేసినట్టు ఎంత లేనిపోని బుడత చల్లినా ముందటి రోజుల్లో జగనన్న ఎన్ను చూపేది లేదు వెనకడికి వేసేది లేదు జై జగనన్న అనుకుంటా ట్విట్టర్ గుట్లా పొట్టు పొట్టు రాతలు రాసుకొచ్చింది రోజక్క. ఇక ఇప్పుడు అక్క రాసిన రాతలు నెట్ల పట్టుకొని మస్తు తిరుగుతున్నాయి. మరి చూడాలి దీని మీద అధికార పార్టీలు ఏం మాట్లాడతారు ఏంది అనేదిగా.